హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. మనందరికీ తెలుసు, కోల్కతాలో ఉన్నటువంటి ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్లో జరిగినటువంటి హత్యాచారం కేసుకి సంబంధించి. సో ఈ కేసు నేపథ్యంలో ప్రజల నుంచి ఒత్తిడి అన్నటువంటిది పెరగటం, అక్కడ ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అన్నటువంటి రీజన్స్తో సుప్రీంకోర్టు ఈ కేసుని సువోమోటోగా అంటే తనకి తానుగా స్వీకరించటం జరిగింది. ప్రజల తరపున సుప్రీంకోర్టు ఈ కేసుని స్వీకరించిందనమాట. మరి ఈ నేపథ్యంలో మెయిన్గా ఈ యొక్క కేసు అన్నటువంటిది దేనికి సంబంధించింది అంటే, మన భారతదేశంలో వైద్య నిపుణుల యొక్క భద్రత, ముఖ్యంగా మహిళల భద్రతకి సంబంధించి సుప్రీంకోర్టు ఈ విషయంలో ఏ తీర్పిస్తుంది అన్నటువంటిది మనం చూడాలి. అయితే ఇవాళ మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటి అంటే, ఈ కేసులో, ఈ హత్యాచారం కేసులో మరణశిక్ష విధించాలి అన్నట్టుగా ఎంతో మంది డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో, ఆల్రెడీ ఇంతకుముందు మరణశిక్ష అన్నటువంటిది రేప్ లాంటి కేసెస్లో విధించచ్చా అనేసి ఒక కమిటీని అడిగారు. ఆ కమిటీనే జస్టిస్ వర్మ ప్యానెల్ అన్నటువంటిది, జస్టిస్ జేపీ వర్మ కమిటీ. సో ఈ కమిటీ ఏమని చెప్పింది? ఒక్క రేప్కి సంబంధించే కాదు, చాలా రకాల సజెషన్స్ ఇచ్చింది, ఎన్నో రకాల రికమెండేషన్స్ని ఇవ్వటం జరిగింది. సో అవి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఆల్రెడీ ప్రీవియస్గా దీనికి సంబంధించి ఒక మెయిన్స్ క్వశ్చన్ కూడా అడిగారనమాట. సో ఇప్పుడైతే జస్టిస్ జేపీ వర్మ కమిటీ, జస్టిస్ జేపీ వర్మ కమిటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కమిటీ అన్నటువంటిది ఎందుకు ఏర్పాటైంది అంటే, మనందరికీ తెలుసు 2012వ సంవత్సరంలో ఒక పారామెడికల్ విద్యార్థి కేసు అన్నటువంటిది, అదే నిర్భయ కేసు అన్నటువంటిది మనకు తెలుసు కదా. సో ఈ నిర్భయ కేసు తర్వాత మహిళల యొక్క భద్రతకి సంబంధించి, అది కూడా ఈ వర్క్ ప్లేస్ లో సెక్షువల్ హరాస్మెంట్ కి సంబంధించి, అలాగే వర్కింగ్ ఉమెన్ కి సంబంధించి రికమెండేషన్స్ ఇవ్వండి అన్నట్టుగా జస్టిస్ జేపీ వర్మ కమిటీని తీసుకురావటం జరిగింది. సో రికమెండేషన్స్ ఇవ్వండి అనేసి తీసుకొచ్చారు. మరి ఈ కమిటీ అన్నటువంటిది ఏం చేసింది, 2013వ సంవత్సరంలో తన యొక్క రిపోర్ట్ని ఇచ్చింది. మరి ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి, ఈ రిపోర్ట్లో ఏమని చెప్పింది అన్నటువంటిది మనం చూద్దాం. సో ఈ రిపోర్ట్కి సంబంధించి హైలైట్స్ ఏంటి, ఏం చెప్పింది ఈ కమిటీ రిపోర్ట్ అన్నటువంటిది ఒకసారి మనం చూద్దాం. సో ఈ కమిటీ యొక్క సజెషన్స్ ఏమేమి ఇచ్చింది అన్నట్టుగా చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రేప్కి సంబంధించి ఈ కమిటీ ఏమని చెప్పింది అంటే, ఇది క్రైమ్ ఆఫ్ ప్యాషన్ కాదు, ఇది క్రైమ్ ఆఫ్ పవర్ అన్నట్టుగా అభివర్ణించటం జరిగింది. అంతేకాదు రేప్ విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి టెస్ట్ అన్నటువంటిది చేస్తారనమాట. అంటే ఒక మెడికల్ ఎగ్జామినేషన్ అన్నటువంటిది జరుగుతుంది. సో ఆ టైంలో 2 ఫింగర్ టెస్ట్ చేసేవారు, 2 ఫింగర్ టెస్ట్. సో ఈ 2 ఫింగర్ టెస్ట్ని బ్యాన్ చేయాలి అన్నట్టుగా రికమెండ్ చేయటం జరిగింది. అంతేకాదు రేప్కి సంబంధించి ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళకి డెత్ పెనాల్టీ, మరణ శిక్ష అన్నటువంటిది విధించద్దు అన్నట్టుగా చెప్పటం జరిగింది. మరణ శిక్షని విధించద్దు అనేసి ఈ కమిటీ రికమెండ్ చేసింది. ఇప్పుడేమో అందరూ మరణ శిక్షను విధించాలి ఈ కేసులో అన్నట్టుగా అడుగుతూ ఉన్నారు. ఒకవేళ మరణ శిక్షను విధిస్తే అది ఒక రిగ్రెసివ్ స్టెప్ తీసుకున్నట్టే అవుతుంది అన్నట్టుగా ఈ కమిటీ అన్నటువంటిది రికమెండ్ చేసింది. సో డెత్ పెనాల్టీ బదులుగా లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వండి అన్నట్టుగా ఈ కమిటీ చెప్పింది. అంతేకాదు కెమికల్ క్యాస్ట్రేషన్ అంటే ఏంటి, ఇక్కడ ఏమైంది అంటే 2012లో ఈ నిర్భయ కేసు ఏదైతే జరిగిందో ఆ టైంలో ఏమన్నారు అంటే, కెమికల్ క్యాస్ట్రేషన్ అన్నటువంటి చేయాలి అంటే రసాయనాలని యూజ్ చేసి వంధ్యత్వం తీసుకొచ్చేలాగనమాట. క్యాస్ట్రేషన్ లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సర్జికల్ క్యాస్ట్రేషన్ అనేసి, అంటే ఆపరేషన్ చేసి వంధ్యత్వాన్ని తీసుకురావటం మహిళల్లో కానీ పురుషుల్లో కానీ. రెండవది కెమికల్ క్యాస్ట్రేషన్ అంటే ఏంటి, వివిధ రకాల మందుల్ని ఇవ్వటం ద్వారా వంధ్యత్వాన్ని తీసుకురావటం. ఒకవేళ రేప్ లాంటి కేసెస్ జరిగినప్పుడు ఆ పర్సన్కి ఇలాగా కెమికల్స్ ఇచ్చి వంధ్యత్వాన్ని తీసుకొస్తే అది ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది. సో ఈ కెమికల్ క్యాస్ట్రేషన్ అన్నటువంటిది కూడా చేయకూడదు అన్నట్టుగా ఈ కమిటీ రికమెండ్ చేసింది. సో డెత్ పెనాల్టీ చేయకూడదు అనింది, కెమికల్ క్యాస్ట్రేషన్ చేయకూడదు అన్నట్టుగా చెప్పింది. అలాగే సెక్షువల్ అసాల్ట్ అంటాం, ఈ సెక్షువల్ అసాల్ట్ కి సంబంధించి కూడా 2 టైప్స్. ఇది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వర్బల్ గా సెక్షువల్ అసాల్ట్ అన్నటువంటిది చేయటం మాటలతో. సో వర్బల్ గా సెక్షువల్ అసాల్ట్ చేస్తే కనీసం 1 year అయినా ఇంప్రిజన్మెంట్ అన్నటువంటిది ఉండాలి అనేసి ఈ కమిటీ రికమెండ్ చేసింది.
అదే ఫిజికల్ గా సెక్షువల్ అసాల్ట్ అన్నటువంటిది చేశారు అంటే అప్పుడు కనీసం 5 సంవత్సరాలైనా కూడా ఇంప్రిజన్మెంట్, జైలు శిక్ష అన్నటువంటిది విధించాలి అనేసి చెప్పింది ఈ కమిటీ. సో సెక్షువల్ అసాల్ట్ కి సంబంధించి వర్బల్ మరియు ఫిజికల్, వర్బల్ అయితే 1 ఇయర్ వరకు ఇంప్రిజన్మెంట్, అలాగే ఫిజికల్ అయితే 5 ఇయర్స్ వరకు ఇంప్రిజన్మెంట్ అన్నటువంటిది విధించాలి. అట్లానే వర్క్ ప్లేస్ లో సెక్షువల్ హరాస్మెంట్ అన్నటువంటిది జరిగితే, వర్క్ ప్లేస్ లో సెక్షువల్ హరాస్మెంట్ అన్నటువంటిది జరగకుండా చూసుకోవాలి. అలా జరిగితే కంపెన్సేషన్ అన్నటువంటిది ఇప్పించాలి. కంపెన్సేషన్ అన్నటువంటిది ఇప్పించాలి. అంతేకాదు ఇప్పటిదాకా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీస్ అన్నటువంటివి ఉండేవి. ఇప్పుడు ఆ కమిటీస్ కి బదులుగా ఎంప్లాయ్మెంట్ ట్రిబ్యునల్స్ అన్నటువంటి వాటిని ఏర్పాటు చేయాలి అనేసి ఈ కమిటీ రికమెండ్ చేసింది. అంతేకాదు యాసిడ్ అటాక్స్ లాంటివి జరిగాయి అనుకోండి, ఆ యాసిడ్ అటాక్ సంబంధించినటువంటి విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో ఆ విక్టిమ్స్ కి ఒక కాంపెన్సేటరీ ఫండ్ అన్నటువంటిది ఏర్పాటు చేయాలి. కాంపెన్సేటరీ ఫండ్, ఆ ఫండ్ ద్వారా వాళ్ళకి మనీ అన్నటువంటిది ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మాత్రమే కాదు, యాసిడ్ అటాక్స్ జరిగినప్పుడు కనీసం 10 సంవత్సరాల జైలు శిక్ష, 10 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ అన్నటువంటిది విధించాలి. ఇది మాత్రమే కాకుండా మనకి ఈ కాన్ఫ్లిక్టెడ్ ఏరియాస్ లో ఉన్నటువంటి ఉమెన్ ఉంటారు కదా, కాన్ఫ్లిక్టెడ్ ఏరియాస్ లో ఉన్నటువంటి ఉమెన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆస్పా యాక్ట్ అన్నటువంటిది ఉంది, AFSPA, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అనేసి. సో అక్కడ ఉన్నటువంటి ఉమెన్ మీద ఆర్మ్డ్ ఫోర్సెస్ సెక్షువల్ అసాల్ట్ కి పాల్పడినప్పుడు వాళ్ళ మీద కూడా కనికరం అన్నటువంటిది ఉండకూడదు, వాళ్ళ మీద కూడా ప్రొసీడింగ్స్ అన్నటువంటిది చేయాలి. గవర్నమెంట్ ఏదైతే ఇష్టం వచ్చినట్టుగా అధికారాలను ఇచ్చిందో అంత అధికారాలను ఇవ్వకూడదు అన్నట్టుగా ఈ కమిటీ రికమెండ్ చేసింది. అట్లానే చైల్డ్ సెక్షువల్ అబ్యూస్, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ జరిగినా కూడా కఠినమైనటువంటి చట్టాలని తీసుకొచ్చి వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ట్రాఫికింగ్ అన్నటువంటిది జరగకుండా చూసుకోవాలి, స్ట్రిక్ట్ యాంటీ ట్రాఫికింగ్ లాస్ ని తీసుకురావాలి అన్నట్టుగా వివిధ రకాల సజెషన్స్ ని ఈ జేపీ వర్మ కమిటీ అన్నటువంటిది ఇవ్వటం జరిగింది. మరి వివిధ రకాల సజెషన్స్ ఇవ్వటంతో పాటుగా కొన్ని రిఫార్మ్స్ ని కూడా సజెస్ట్ సో ఇలా సజెషన్స్ తో పాటుగా కొన్ని రిఫార్మ్స్ ని కూడా ఈ కమిటీ అన్నటువంటిది రికమెండ్ చేయటం జరిగింది. మరి ఎలాంటి రిఫార్మ్స్ ని సజెస్ట్ చేసింది అంటే ఒకటి వచ్చేసరికి పబ్లిక్ పాలసింగ్ అన్నటువంటిది పెంచాలి, పబ్లిక్ పాలసింగ్ అన్నటువంటిది పెంచాలి. దాంతో పాటుగా పోలీస్ పర్సనల్స్ ఎవరైతే ఉంటారో పోలీస్ పర్సనల్స్, సో ఈ పోలీస్ పర్సనల్స్ ని మరింతగా పెంచాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. అలాగే రేప్ విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం రేప్ క్రైసిస్ సెల్స్ అనేసి ఏర్పాటు చేయాలి. రేప్ క్రైసిస్ సెల్స్, వాళ్ళు ముందుకొచ్చి కంప్లైంట్స్ అన్నటువంటిది రేస్ చేయాలి, వాళ్ళకి దీనికి కలిగినటువంటి అవగాహన అన్నటువంటిది కలిగించాలి. అలాగే వాళ్ళకి ఏదైతే సపోర్ట్ అన్నటువంటిది అవసరం అవుతుందో అది ఇవ్వాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంటుంది. అట్లానే ఆన్లైన్ లో ఎఫ్ఐఆర్స్ అన్నటువంటిది, ఆన్లైన్ ఎఫ్ఐఆర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏవైతే క్రిమినల్ చట్టాల్లో మార్పులు తీసుకొచ్చారో దాంట్లో ఆన్లైన్ ఎఫ్ఐఆర్ ని ఇప్పుడు ఇంక్లూడ్ చేశారు. అంతేకాదు ఇప్పుడు పోలీస్ ఎవరైతే ఉన్నారో, పోలీస్ కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, వీళ్ళకి అకౌంటబిలిటీ అన్నటువంటిది మరింతగా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. సో వాళ్ళ అకౌంటబిలిటీని ఎన్ష్యూర్ చేయండి అన్నట్టుగా కూడా ఈ కమిటీ రికమెండేషన్స్ ఇచ్చింది. అయితే ఎప్పుడు ఈ కమిటీ ఈ రికమెండేషన్స్ రిఫార్మ్స్ అన్నింటినీ సజెస్ట్ చేసింది 2013వ సంవత్సరంలో. సో ఆ తర్వాత యూనియన్ గవర్నమెంట్ ఏం చేసింది, యూనియన్ గవర్నమెంట్ ఆ తర్వాత ఏదైతే సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ కి సంబంధించిన యాక్ట్ తీసుకొచ్చిందో లేదా సెక్షువల్ అసాల్ట్ కి సంబంధించి ఆర్డినెన్స్ తీసుకొచ్చిందో ఆ టైంలో ఈ ఏవైతే రికమెండేషన్స్ లో డెత్ పెనాల్టీ అనేసి చెప్పిందో, డెత్ పెనాల్టీ వద్దు అనేసి కదా ఈ కమిటీ అన్నటువంటిది రికమెండ్ చేసింది. సో ఈ డెత్ పెనాల్టీ రికమెండేషన్ ని యూనియన్ గవర్నమెంట్ అన్నటువంటిది కన్సిడర్ చేయలేదు. అంతేకాదు ఇప్పుడు కనుక మీరు గమనిస్తే ఐపీసీ అన్నటువంటిది మనకు తెలుసు కదా, ఇండియన్ పీనల్ కోడ్, దీని స్థానంలో తీసుకొచ్చినటువంటి భారతీయ న్యాయ సంహిత ఏదైతే ఉందో ఇందులో కూడా వివిధ రకాల కేసుల్లో డెత్ పెనాల్టీని ఇంక్లూడ్ చేయటం జరిగింది. డెత్ పెనాల్టీని ఇంక్లూడ్ చేశారు, ఇది మనందరికీ తెలుసు. అంటే ఈ కమిటీ రికమెండేషన్స్ ఇచ్చింది డెత్ పెనాల్టీ వద్దు, లైఫ్ ఇంప్రిజన్మెంట్ అన్నటువంటిది ఉండాలి అన్నట్టుగా, కానీ దాన్ని యూనియన్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేదు. అంతేకాదు ఈ భారతీయ న్యాయ సంహితలో కూడా వివిధ రకాల కేసులకి సంబంధించి డెత్ పెనాల్టీ కావచ్చు, రిగరస్ ఇంప్రిజన్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ పెట్టింది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే కోల్కతాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఉందో ఈ కేసులో సుప్రీంకోర్టు అన్నటువంటిది డెత్ పెనాల్టీని మరి విధిస్తుందా
అన్నటువంటిది ఇప్పుడు అందరి ముందు ఉన్నటువంటి క్వశ్చన్. ఆ నేపథ్యంలో ఈ కమిటీ రికమెండేషన్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో దీని మీద అంటే ఈ కేసెస్ ఏవైతే మహిళల మీద ఇలాంటివి జరుగుతూ ఉన్నాయో అవి మరింత పెరుగుతూ ఉన్నాయి, రీజన్స్ ఏంటి, ఎలాగా మెజర్స్ తీసుకోవాలి అన్నట్టుగా ఇంతకు ముందే ప్రీవియస్ గా 2014 లోనే క్వశ్చన్ అడిగారనమాట. చూడండి, మెయిన్స్ లో వీఆర్ విట్నెసింగ్ ఇంక్రీజింగ్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ సెక్షువల్ వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ ఇన్ ద కంట్రీ. So, despite existing legal provisions against it, the number of incidences is on the rise. So, suggest some innovative measures to tackle this menace. So, దీనికి మీరు ఎలా ఆన్సర్ చేస్తారు, మీ యొక్క సజెషన్స్ ఏంటి అన్నటువంటిది కమెంట్ సెక్షన్ లో ఇవ్వండి. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.